హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ అయితే మా వారు చెరుకు గొరసలు తెచ్చారండి. చెరుకు గొరసలు ఫ్రై అయితే చేస్తాను. ఫ్రై చేసి మన పప్పుచారు అయితే పెట్టుకుందామండి. మన పల్లెటూరులో పప్పుచారు ఎలా కత్తా, మా పల్లెలోని పప్పుచారు అయితే పెడుతున్నాను నేను. ఈ చేపలు అయితే ఫ్రై అయితే వేపుతానమాట. చేప ఇదిగో ఈ పప్పుచారు శుభ్రంగా కడుక్కొని పప్పు ఇందులోనే వాటర్ వేసుకొని ఇందులో పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. పప్పు అయితే కడిగేసుకున్నానండి. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. కొద్దిగా నానింది. ఇందులో మనం అయితే పసుపు యాడ్ చేసుకుని అదిగోనండి పసుపు వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. బేగా ముందు నానబెట్టుకుంటే ఇందులో గ్యాస్ ఉంటే రిలీజ్ అయిపోద్దటండి. పప్పు కూడా బేగా ఉడుకుద్ది, మనకి కొద్దిగా టైం కలిసి వస్తుంది. అలా చేయండి. నేనైతే చేపలు అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు ఇది పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను. చేపలు అయితే చేసేసుకున్నానండి. శుభ్రంగా నీట్గా చేసుకుని పసుపు వేసుకుని నిమ్మరసం వేసుకుని కడిగేసి అయితే పెట్టుకున్నాను నేను. దీనికి ఫ్రైకి ఘాట్లు పెట్టుకోవాలి కదా, ఆ ఘాట్లు ఎలా పెట్టుకోవాలో నేనైతే చూపించబోతున్నాను మీకు. సరేనా, నేను ఘాట్లు పెట్టుకోవటం చూపించిపోతున్నాను, మీరు చూడండి. ఇదిగోనండి చేపలు మనమైతే ఘాట్లు పెట్టేసుకుందాం. వీటికి ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టాలి కదా. ఇదిగోనండి ఇలా ఇది ఇదిగోనండి. ఇదే మాదిరిగా ఘాట్లు రెండు వైపులో కూడా పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయి, పులుపు అన్నీ పడుతుంది అన్నమాట. చేపలన్నిటికీ ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇదిగోనండి రెండు వైపులని అన్ని చేపలకి కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం మసాలాలో వీటికి ఎలా కలుపుకోవాలో నేనైతే ఇదిగోనండి. ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకుని ఎలా కలుపుకోవాలో మీరు చూపిస్తున్నాను చూడండి. సాల్ట్ ఓ చెంచా, పసుపు అర చెంచా, కారం అయితే 2 చెంచాలు వేసుకుంటున్నాను. తయారుపొడి 2 చెంచాలు, ఓ చెంచా జీలకర్ర పొడి, ఓ చెంచా మసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముద్దండి చెంచా, నిమ్మరసం నేనైతే కాయ పిండి వేసుకుంటున్నానండి. ఇదిగో మసాలాలో ఉప్పు కారం పులుపు బాగా పెడితేనే చేప టేస్ట్గా ఉంటుందండి. ఇవి బాగానే పట్టించేసి చక్కగా మనం అయితే గంటన్నర పక్కన పెట్టుకుంటే ఇవి బాగా పడుతుందన్నమాట చేపకి. కొద్దిగా ఎత్తానండి పెరుగు. ఫుడ్ కలర్ మనం ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం అందంగా ఉండాలి అని అనుకుంటే చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా చేప పట్టించుకున్నాను. ఇదిగోనండి ఇదే మాదిరిగా అయితే నేను పట్టించేసుకున్నాను. దీన్ని గంటన్నర అయితే మూత పెట్టుకుని ఉంచుకుంటాను అన్నమాట. ఇది బాగానే
ఉప్పు కారం మసాలా పులుపు అన్నీ లాక్కుని చేప టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలాగైతే గంటన్నర 2 గంటలు కూడా పెట్టుకోవచ్చండి. కానీ మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు వేపుకోవడానికి. మనం అయితే పైన ఉంచేసుకుంటున్నామండి. శనగపప్పు అయితే మెత్తగా ఉడికొచ్చేసిందండి. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని పప్పుచారు పెట్టుకుందాం. పప్పుచారు చేపల ఫ్రై సూపర్ అండి. పప్పు గుత్తుతో అయితే మెదిపేసుకున్నాను చూడండి, మెత్తగా అయిపోయింది. దీంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు అందులో మనం అయితే వేయవలసినవి వేద్దాం. ఉప్పు తగినంత, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం, పచ్చిమిరకాయలు 3, ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ 1 ఉల్లిపాయ తీసుకున్నానండి, టమాటాలు. ఇంతేనండి పప్పుచారు. అయ్యే వేసుకోవాలి. మనం అందులో మాకు కరివేపాకు కొత్తిమీర వేద్దాం. ఇదిగోనండి కరివేపాకు లేతగా ఉందండి చెట్టుది. కొత్తిమీర అండి. దీన్ని చక్కగా మరగబెట్టుకుని అప్పుడు తాలింపు అయితే వేసుకుందామండి. పప్పుచారు మరుగడుతుందండి. ఇలా పొంగేటప్పుడు మనం ఇది బయటికి పోనకూడదు, టేస్ట్ అంతా పోద్ది. దీన్ని ఇలాగ అనుకోవాలి. దీన్ని పైకి ఇలా తురుపుకోవాలి. ఇలా తురిపితే పైకి పోదు. ఈ నొరగంతా పైకి పోయింది అనుకోండి, పొంగిపోయి ఇందులో ఉన్న సారం అంతా టేస్ట్ అంతా పోద్ది అన్నమాట బయటికి. అదిగోనండి పప్పుచారు తిరగమా పడిపోతుంది. ఇప్పుడు పప్పుచారు మరిగిపోయినట్టు లెక్క మనకి. ఇప్పుడు దింపేసుకొని మనం పోపు అయితే పెట్టుకుందామండి. ఆయిల్ అయితే తీసుకుందామండి. మనం చెంచా ఆయిల్. ఆయిల్ అయితే కాగిపోయింది. మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు చెంచా, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పాయ, ఎండుమిరకాయలు, కరివేపాకు, పోపు అయితే ఎగిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. పప్పుచారులు వేసేసుకుంటాం. మా పల్లి పప్పుచారు రెడీ. సూపర్ కమ్మట వాసన వచ్చేస్తుందండి. సూపర్ వాసన వచ్చేస్తుంది. ఈ స్మెల్కి ఆకలేసేస్తుంది. ఇప్పుడు చేపల ఫ్రై అయితే చేసేసుకుందామండి. ఇదిగోనండి ఫ్రై చేసేద్దాం. ఇదిగోనండి ఇది కాగాక మనమైతే చేప అయితే వేపుకుందాం. ఆయిల్ అయితే కాగిపోయిందండి. మనం చేప అయితే వేసేసుకుందాం.
చిన్ని మంట మీద మనం వేపుకోవాలన్నమాట చేప. అది లోన ఉడుకుద్ది. మనం ఇష్టం వచ్చినట్టుగా పెద్ద మంట పెట్టుకున్నాం అనుకోండి, అది పైన వాడిపోయి లోన అయితే ఉడకదు. మనం సిమ్మిలో పెట్టుకుని ఉడికించుకోవాలి చేప. అది వీడియో చూసినప్పుడు లైకులు కొట్టండి, లైక్ చేయండి. లైకులు కొడితే వీడియో నలుగురు షేర్ అవుతుందండి. లైక్ కొట్టడం మానకండి. నేను ఇంకా మంచి మంచి వంటలు అయితే చేసి చూపిస్తానండి. మీకు ఏమన్నా వంట కావాలంటే కామెంట్ పెట్టండి. మీకు కూరలు ఎలాగ ఉన్నాయో, మాకు నచ్చుతున్నాయో లేదో వంటలో కామెంట్ అయితే పెట్టండి. అలా చిన్ని వంట మీద మనం వేపుకుందాం. చక్కగా లోన బాగా ఉడుకుద్ది మాట. అది పెద్ద మంట మీద అయితే పైన పడిపోద్ది, లోన ఉడకదు. అలా అది చూసారా ఎంత చక్కగా ఎగిందో. ఇదే పొజిషన్లో ఇలాగే వేపుకోవాలి చేపలు. ఇదిగోనండి, ఇదే మళ్ళీ మిగతా 2 చేపలు వేపేసుకుందాం. చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇదిగోనండి చేపల ఫ్రై. చూసారా ఎంత బాగా ఉడికిందో చేప. చేపకు చూసారా మసాలా ఎలా పెట్టిందో. ఇదిగోనండి, ఇలా మసాలా పెడితేనే చేప మనం తిన్నా టేస్ట్గా ఉంటుంది. చేపల ఫ్రై పప్పుసారు రెడీ అండి. చేపలు నంచుకొని పప్పుసారు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. చేప వేసుకున్నారండి, పప్పుసారు వేసుకుందాం అప్పుడు. అదిగోనండి, ఈ పప్పుసారులో చేప నంచుకొని తింటే మరి అబ్బా సూపర్.